அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை పూమాలై సూడిక్ కొడుతాళై చొల్లు. హంసలు నడయాడే జలసమృద్ధి గలది కాబట్టి సస్యసమృద్ధి గల శ్రీవిల్లుపుత్తూరులో అవతరించిన ఆండాళ్ తల్లి శ్రీరంగనాథుని విషయమై విమర్శించి సాయించిన శ్రావ్యములైన విలక్షణములైన రాగములతో నిండిన తిరుప్పావై పాసరముల మాలతో పాటుగా పరిమళమే నిరూపకముగా గల పూలతో గుచ్చపడిన పూమాలను తన కొప్పులో ధరించి సమర్పించింది. అట్టి ఆండాళ్ తల్లిని అనుసంధించండి. తిరుప్పావైలో 18వ పాసురములో మాతవి పందల్ మేల్ పలకాల్ కుయినంగల్ కూపినగాన్ జాజి పందిరి మీద కోకిల గుంపులు అనేక మారులు కూస్తున్నాయి సుమా అను వాక్యములో ఈ కోకిలలకు నీవు ఆచార్యకోటిలో చేరి ఉన్నావు. నీ యొద్ద కోకిలలు మృదుమధుర గాన కౌశలమును అభ్యసించడానికి ప్రతిరోజు నీ జాజిపందిరిపై వేచి ఉన్నాయి. వానికి నీ దర్శనము నీ మాటలను అనుభవించుటయో లభించక నోరెండిపోతున్నట్లు ఉంది. అందుకే కూస్తున్నాయి. వీని స్వరమున ఈ మాధుర్యము ఎలా అబ్బింది అంటే దీనికి మూల కారణము ఆండాళ్ తల్లి యొక్క మధురగాన శిక్షణమే. వాంగ్మాధుర్యాత్ సర్వలోక ప్రియత్వం వాక్పారుష్యాత్ సర్వలోక ప్రియత్వం కోవాలోకే కోకిలేనోపకారః కోవాలోకే వాయసేనాపకారః. అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్కు నప్పిన్న పిరాటి యొక్క జాజిపందిరి యందు కోకిల గుంపుల వలె మన ఆండాళ్ తల్లి యొద్ద గమన చాతుర్యమును బడయుటకై ఆ తల్లి అవతరించిన శ్రీవిల్లుపుత్తూరు నందలి పొలములలో సంచరించు హంసలు ఆమె వద్ద నడక సౌందర్యము అభ్యసిస్తున్నాయట. అరంగర్కు పన్ను తిరుప్పావై పాడిక్ కొడుతాళ్. ఈ తనియలో పుండరీకాక్షులు ఈ తిరుప్పావై దివ్య ప్రబంధమును శ్రీరంగనాథుని గురించి సాయించిన తిరుప్పావై అని సాయించారు కదా. ఆండాళ్ తల్లి తిరుప్పావు పాడినది శ్రీకృష్ణుని గురించి అని ఈ ప్రబంధంలో తెలుస్తోంది. ప్రాప్య నిష్కర్షను తెలుపు సిత్తం సిరుకాలే అను 29వ పాసురములో షత్తం మేయిత్తుండుంకులత్తిల్ పిరందు గోవింద ముందన్నోడుతో మేయావో మునక్కే నామాక్షైవోం. పశువులను మేపి జీవించు కులమునందు పుట్టి అంటే నీతోనే సంబంధము కలవారమవుదుముగాక నీకే కైంకర్యము చేయుదుముగాక అని కృష్ణ విషయమయ్యే కదా ప్రాప్య నిష్కర్ష చేస్తున్నారు. అట్టి తరి అరంగర్కు పాడిక్ కొడుతాళ్ అనునది ఎలా సంగతమవుతోందంటే ఆండాళ్ తల్లి శ్రీవిల్లుపుత్తూరులో వేంచేసి ఉండి పుష్పమాలలు కట్టి సమర్పించి ఆరాధించినది వటపత్రసాయి పెరుమాళ్లను. రంగేశం సుందరవరం వరయామాస సుందరి అని భర్తగా వరించింది శ్రీరంగనాథుని. ధనుర్మాస వ్రతము ఆచరిస్తూ రంగేశం పూజయామాస విధినా నియతవ్రత. తానాచరించిన ధనుర్మాస వ్రతమున ఆరాధ్యునిగా నియమించుకున్నది శ్రీరంగనాథునే. చకారపాణి గ్రహణం గోదాదేవ్యా శ్రియఃపతి అని ఈమెను వివాహము చేసుకున్నది రంగనాథుడు. సూడిక్ కొడుతా అను తనియలో శ్రీ పుండరీకాక్షులు అమ్మ నీవు వేంగడవర్కెన్నైవిది ఎండ్ర విమ్మాత్తం నాంగడవా వన్నమ్మే నల్గు. శ్రీనివాసునికై కైంకర్యము చేయునటుల విధింపుము అని ప్రార్థించిన ప్రార్థనను నేను ఎప్పుడునూ తప్పనట్లు గ్రహించు అని ప్రార్థించారు. ఈ ప్రమాణములను పురస్కరించుకొని శ్రీ ఆండాళ్ తల్లి ప్రేమించి పెండ్లాడినది శ్రీకృష్ణునినా శ్రీనివాసునా శ్రీరంగనాథునా అని ఉదయించునట్టి భావములకు ఒక్కటే సమాధానం కనిపిస్తోంది. ఎన్ని రూపాలు మారినా అన్నింటికీ ధర్మి ఆ శ్రీమన్నారాయణుడే కదా. అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుడు, అర్చామూర్తి అయిన వటపత్రసాయి, శ్రీనివాసుడు, శ్రీరంగనాథుడు, అసలు మూర్తి నారాయణుడు ఒక్కడే కదా. ఉద్ధృతాపి వరాహేణ కృష్ణేన శతబాహున అను తైత్తిరీయ నారాయణోపనిషత్తులోని మృత్తికను స్వీకరించు ఈ మంత్రమున భూమిని ఉద్ధరించిన వరాహునకు శ్రీకృష్ణునకు అభేదాన్వయము గోచరించు సమానాధికరణ్యుమెట్లు ఘటించునంటే ఈ కృష్ణ శబ్దమునకు కృషిర్భూర్వాచక శబ్ద నశ్చ నిర్వృత్తివాచక అనగా కృష్ అంటే అపరిమితము, ణ అంటే సుఖము అంటే సదా సుఖస్వరూపుడని వృత్పత్త్యర్థము. ఈ అర్థము వరాహుని యందు వటపత్రసాయి యందు కృష్ణుని యందు శ్రీనివాసుని యందు శ్రీరంగనాథుని యందు సమన్వయమగుటకు ఆక్షేపమేముంది. రసోవై సహా అనునటులు వారు మూర్తీభవించిన ఆనంద స్వరూపులే కదా.
పూమాలను ఒకరికి సమర్పించినది, పామాలను అంటే తిరుప్పావును మరి ఒకరికి సమర్పించింది. ఇందు విరోధమేముంది? ఆండాళ్ళు తల్లి భూదేవి యొక్క అవతారముగా పూర్వాచార్యులు భావిస్తున్నారు. కృష్ణావతారమును ముగించుకొని ఆ అవతారమునందు తాను చేయదగినంత లోకోద్ధరణ చెయ్యలేకపోవుటచే చిన్నబుచ్చుకొని శ్రీమన్నారాయణుడు శేషతల్పమునందు పరుండి ఉండగా భూదేవి చూచి కారణము అడిగి కల్పారంభమున భగవానుడు ప్రజలను ఉజ్జీవించుటకై సహయజ్ఞై ప్రజా సృష్ట్వా అనునటుల తనను గురించి కీర్తనము, ప్రపదనము, ప్రసూనార్పణము అను సర్వసాధారణములను విధించెను కదా. వానిని సర్వేషాం ప్రకటం విధాతుమనిసం శ్రీధన్వి నవ్యే పురే జాతాం అనునట్లు శ్రీవిల్లుపుత్తూరున అవతరించింది. కావుననే ఈ 3 పనులను ఆచరించి ప్రజలకు ఆదర్శప్రాయ అగుట వలన పెరియాళ్వార్ల పట్టిగా పెరిగింది. ఈ అవతారమునకు ముఖ్య ప్రయోజనము భగవద్గుణ కీర్తనమే. దానిని తిరుప్పావు ప్రబంధమునే అనేక వృత్తులుగా ఉపదేశించెను.